చాలా భయంకరమైన పరిస్థితి. 1947 తర్వాత నెహ్రూ ప్రభుత్వం నుంచి ఇందిరాగాంధీ ప్రభుత్వం వరకు, ఆ తర్వాత ఆఖరికి ఏకధ్రువ ప్రపంచంలో సైతం ఇంకా తటస్థత, న్యూట్రాలిటీ అంటే ఏదో కొంత ఉంది. ఐక్యరాజ్య సమితిలో అవన్నిటి కుప్ప కూలిపోయి ఇవాళ పూర్తిగా అమెరికా దగ్గర సాగిలబడి ఒక ఇరాన్ మీద వాళ్ళు యుద్ధం చేస్తుంటే ఖండించకుండా, ఇరాన్ ఒక దేశాధినేతని హత్య చేస్తే ఖండించకుండా, ఇరాన్ ప్రతిఘటన ఏ అరబ్ దేశాల మీద చేసిందో ఆ చర్యల్ని ఖండించే వరకు వెళ్ళింది. పాము కప్పను మింగేటప్పుడు మాట్లాడటల్లే, కప్ప పాము మీద ప్రతిఘటనకి దూకినప్పుడు మాత్రమే ఖండించే వైఖరి ఇవాళ భారత ప్రభుత్వం చేపట్టింది. 200 సంవత్సరాల వలస వ్యతిరేక పోరాటం చేసిన చరిత్ర కలిగినటువంటి భారతదేశ ఒక వారసత్వ సంపద ఏదైతుందో దానికి విరుద్ధమైన పాత్ర పోషించే వరకు వచ్చింది. అందుకని ఇది చాలా అభ్యంతరకరమైన పరిస్థితి. బహుశా తెర వెనక ఏం జరిగింది ఏంటి అనేది కాదు. రష్యా నుంచి ఆయిల్ వదులుకోవడం అంటే లింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయిల్ చౌక రేటుకు వచ్చినా భారత ప్రజలకు దక్కలేదు నిజమే, కానీ అంబానీకైతే దక్కిందిగా. మరి ఆ అంబానీ కూడా దాన్ని వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నాడు? ఆ సౌకర్యాన్ని అంబానీ లాంటి కార్పొరేట్లు సైతం ఎందుకు వదులుకోవడానికి సిద్ధపడుతున్నాయి? రేపు వెనిజులా ఆయిల్ కానీ లేదా అమెరికా నుంచి షెల్ ఆయిల్ కానీ కొనుక్కుంటే ఆ లాభాలు వస్తాయా? మరి ఆ లాభాలు లేనప్పుడు వాళ్ళు ఎందుకు మోడీ ప్రభుత్వాన్ని ఇట్లా ఎందుకు దండి చేస్తున్నారు? వాళ్ళు లేకుండా మోడీ ప్రభుత్వం లేదుగా. పొలిటికల్ వింగ్ అనేది ఎకనామిక్ వింగ్ యొక్క ప్రతిరూపం, ప్రతిబింబమే తప్ప స్వతంత్రమైనది కాదు కదా. ఇవన్నీ కూడా ఏదైనా కొత్త విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడే వామపక్షాలు కానీ, ప్రజాస్వామ్య పక్షాలు కానీ, విప్లవ పక్షాలు కానీ, మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమాలు కూడా ఏం జరిగింది, ఏ పరిణామాలు జరిగినందున ఈ రోజున ఈ బహిరంగంగా నగ్నంగా ఈ వైఖరిని చేపట్టింది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదేమైనా ఐక్యరాజ్య సమితి లింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ పాత్ర అయిపోయింది. నిన్న నానాజాతి సమితి కూడా సజీవంగా చాలా కాలం బతికింది. ఐక్యరాజ్య సమితి కూడా బతికింది. నేను ముందే చెప్పాను, లెనిన్ చెప్పినట్టుగా పంపిణీ పునఃపంపిణీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్కెట్స్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్కెట్స్. నానాజాతి సమితి ఎప్పుడు బతికిందంటే ఓడిపోయిన రాజ్యాల దగ్గర నుంచి మార్కెట్లన్నీ తమకు వచ్చాక విజేత రాజ్యాలు సమ పంపిణీ, తమకున్న నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసుకునే ఒక శాంతి కాలంలో, అంటే అప్పుడు కూడా నిరాయుధ ఆర్థిక యుద్ధాలు జరుగుతాయి. ఆ కాలంలో ఆ పంపిణీ జరిగినప్పుడు నానాజాతి సమితి క్రియాశీల సంస్థగా పనిచేస్తారు. కానీ పునఃపంపిణీ కోసం ఎప్పుడైతే జర్మనీ రంగంలోకి వచ్చిందో 1930 జనవరి నెలలో, ఎప్పుడైతే హిట్లర్ని ఛాన్సలర్ గా ఇండర్బర్గ్ గారు, అక్కడ ఒక ఇండర్బర్గ్ అప్పుడు ఉన్నట్లే జర్మనీ ప్రెసిడెంట్, ఆ ఇండర్బర్గ్ అప్పుడు ఈయన్ని ప్రతిపాదించాక పరిస్థితులు మారినాయి. ఆ తర్వాత జర్మనీ మరి జపాన్ 1934లో నానాజాతి సమితి నుంచి మేము బయటికి వెళ్ళిపోతున్నాం, మేము సభ్య దేశాలు ఉండమని చెప్పి బయటికి వెళ్ళారు అంటే అర్థం మేము దానికి ఆ నిబంధనలకి మీకు కట్టుబడి ఉండవు, మేము రీడిస్ట్రిబ్యూషన్ కోసం మీ చేతుల్లో ఉన్న మార్కెట్లని మేము తిరిగి పునఃస్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెప్పినప్పుడు నానాజాతి సమితి నుంచి 1934లో వైదొలిగారు. అప్పటిదాకా సోవియట్ యూనియన్ నానాజాతి సమితి సభ్య దేశం కాదు, దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఆ కూటమి అంతా సోవియట్ యూనియన్ ని టార్గెట్ చేస్తున్న సమయం, సోవియట్ యూనియన్ ని ఎలా దెబ్బతీయాలని కుట్రలు పడుతున్న కాలం. ఒకవైపున జర్మనీని, ఇటలీని, జపాన్ని ఓడించి ఆస్ట్రో హంగరీని ఓడించి, రెండో వైపున సోవియట్ యూనియన్ కూడా టార్గెట్ చేస్తున్న కాలంలో సోవియట్ యూనియన్ అందులో చేరలేదు. అయితే 34లో జర్మనీ అండ్ జపాన్ రెండు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత, అదేవిధంగా రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా అమెరికాకి 1934లో అయిన తర్వాత ఆయన అమెరికాతోని మొదటిసారిగా సోవియట్ రష్యాతో మొదటిసారిగా దౌత్య సంబంధాలు అమెరికా పెట్టుకుని మీరు కూడా ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితిలోకి రండని కోరింది. అప్పుడు సోవియట్ రష్యా పార్టీ ప్రభుత్వం ఒక 6 నెలలు డిస్కషన్, డిబేట్లు చేసి చివరికి 1935లో నానాజాతి సమితిలో చేరిన తర్వాత దాన్ని యాక్టివ్ సంస్థగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. 35లో ఒక యుద్ధం జరిగింది.
ఎక్కడంటే మంచూరియా మీద జపాన్ దాడి చేసింది. ఆ సమయంలో దానికి వ్యతిరేకంగా మనం అంతా నానాజాతితో దృఢంగా నిలబడాలి చైనా పక్షాన అని చెప్పి యుఎస్ఎస్ఆర్ వాదించింది. కానీ బ్రిటను, ఫ్రాన్సు కపటంగా వ్యవహరించాయి. అది ఆ యుద్ధం జపాన్కి సోవియట్ రష్యాకి మధ్యలో దూరప్రాచ్యంలో మారాలని ఒక కుట్రపూరితమైన గుంటనక్క వ్యవహార సరళి చేశారు. పాపం గుంటనక్క బుద్ధులు లేవుగా నేను అనవసరంగా అన్నాను. అట్లాంటి ఒక వ్యవహార సరళి వాళ్ళు చేశారు. అది ఆ కాలంలో తిరిగి 37లో చివరికి ఒక సమావేశంలో ఎప్పుడైతే మళ్ళీ ఇట్లాంటి పరిణామాలే జరిగాయో ఇటలీ కూడా బయటికి వెళ్ళిపోయి యుద్ధాలు చేస్తున్నప్పుడు నానాజాతిని స్థిరపరచడానికి సోవియట్ రష్యా ఎంత ప్రయత్నం చేసినా ఒప్పుకోని కారణంగా అదే లాస్ట్ సమావేశంగా మారింది. నానాజాతి సమితి సహజ మరణం చెందింది 1937. యుద్ధం జరిగింది, యుద్ధం మొదలైంది 1939 సెప్టెంబర్ నెలలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. కానీ 1937లోనే దానికి సహజ సిద్ధమైన మరణం జరిగింది. ఇవాళ కూడా ఐక్యరాజ్య సమితి 1945 తర్వాత ఆ మార్కెట్ల పంపిణీ శాంతియుతంగా జరిగే కాలంలో ఐక్యరాజ్య సమితి బాగానే ఉంది. కానీ పునఃపంపిణీ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది మార్కెట్లు. ఇవాళ అమెరికా చాలా మార్కెట్లను కోల్పోయింది, ఆఫ్రికాని కోల్పోయింది, లాటిన్ అమెరికాని కోల్పోయింది, ఆగ్నేయాసియా దేశాలు కోల్పోయింది. ఎట్లా కోల్పోయింది? అది ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాల్లో కూరుకుపోయి ఉన్న సమయంలో, మొత్తం తన యావత్ శక్తిని కేంద్రీకరించిన సమయంలో, పైగా రష్యా అండ్ చైనాల్ని అబ్స్టైన్ చేయించడానికి, వాకౌట్ చేయకుండా, వీటో పవర్ దేశాలను వాకౌట్ చేయకుండా ఉంచడానికి ఆ చైనా క్రమంగా లాటిన్ అమెరికా, దక్షిణ ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళడానికి ఒక రకమైన పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. ఎందుకంటే నేను అక్కడ ఇరాక్లో యుద్ధం చేస్తున్నా, నా యుద్ధానికి మీరు ఆమోద ముద్ర వేయాలి, మీరు వీటో చేయొద్దు. వీటో చేయకుండా, ఆమోద ముద్ర వేయకుండా అబ్స్టైన్ చేసినందుకు వీళ్ళు కొన్ని మార్కెట్లోకి వెళ్ళగలిగారు. ఆ మార్కెట్లు ఇవాళ బలపడ్డాయి. ఇవాళ ఆఫ్రికాలో అమెరికా కంటే చైనా పాత్ర ఎక్కువ ఉంది. ఇవాళ తన పెరటిదొడ్డైన లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా కంటే ఇవాళ చైనా ఎక్కువ చొచ్చుకొని పోయింది. సైనిక ఒప్పందాలు రష్యా చేసుకుంటుంది లాటిన్ అమెరికా దేశాలతోని, ఆర్థిక వాణిజ్య ఒప్పందాలు చైనా చేసుకుంటుంది. కనుక మార్కెట్లు కుదించబడ్డాయి ఇవాళ అమెరికా. కొన్ని మార్కెట్ల కోసం లిబియా, ఇరాక్ కోసమో మరో దాని కోసం మధ్యప్రాచ్యానికి వెళ్ళి మిగతా పెరటిదొడ్లను కోల్పోయింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కనుక దీన్ని రీడివిజన్ ఆఫ్ మార్కెట్స్ అనే స్టేజ్లో ఉంది వాళ్ళ అమెరికా. ఈ పరిస్థితుల్లో అది తెగించి దుస్సాహసానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అమెరికా సామ్రాజ్యవాద దేశంగా మనుగడ సాగించలేని పరిస్థితి సహజ మరణమైన చెందాలి, లేదా అది ఓటమైన పొందాలి. కానీ ఇది లేదా ప్రపంచ యుద్ధంగానైనా మారాలి, లేదా ఇరాన్ ఓటమైనా అంగీకరించాలి. ఇరాన్ ఓడిపోయే అవకాశాలు లేవు. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేది ఏమిటంటే అది ఓడిపోయే అవకాశాలు లేవు. అది సుదీర్ఘమైన నాగరికత ఉంది, చరిత్ర ఉంది, 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది, లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. దాన్ని ఓడించడం అనేది సాధ్యం కాదు. ఇది ఎయిర్ వార్, ఇప్పుడు జరిగేది ఎయిర్ వార్, గగనతలం నుంచి యుద్ధం. కానీ ఆయిల్ చుక్క లభించాలంటే రెండే మార్గాలు. వాళ్ళకి ఆయిల్ సంపద ఇరాన్లోది దొరకాలంటే రెండే. ఒకటి రిజిమ్ చేంజ్, అంటే తామనుకున్న ఈ రాజ్యం దిగిపోయి మరొక రాజ్యం రావాలి ఎయిర్ వార్ ద్వారా. లేదంటే తన భూతల యుద్ధానికి దిగాలి, గ్రౌండ్ వార్కి దిగాలి. తన సైనికుల్ని ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎలా దింపిందో అలా వెళ్ళాలి.